నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతన్న మీకోసం సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన సీఎం. సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు ఉండవని వెల్లడి. $10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ విశాఖ జిల్లా గాజువాక సివిల్ సప్లై అధికారి కృష్ణ. కార్యాలయంలో కొనసాగుతున్న దాడులు. సమస్యల పరిష్కారం కోరుతూ విశాఖ డిఆర్ఎం కార్యాలయం సమీపంలో దీక్ష చేపట్టిన లోకో పైలట్లు. 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుంది అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం పంచసూత్రాలను అమలు చేస్తున్నామని, ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలి అని పిలుపునిచ్చారు. రైతన్న మీకోసం సభలో ప్రసంగించిన ఆయన గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. గత 5 ఏళ్లలో జరిగిన భూ అవకతవకలను, ల్యాండ్ గోల్మాల్ను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించారని చంద్రబాబు తెలిపారు. తమకు నచ్చిన భూములు ఇవ్వని వారిని 22A జాబితాలో పెట్టి వేధించేవారిని, వాటన్నిటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాము అని హామీ ఇచ్చారు. నాటి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి కూటమి ఏర్పడింది అని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్నారని తెలిపారు. రెయిన్ ఫెడ్ ఇది. మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది, నీళ్లు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది, కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు, మీటర్ గాని పెడితే మీరు భరించలేరు. అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో, ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు. ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు. ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చిన్న చూపు. అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఒక్క నిర్ణయం, చరిత్రలో పామాయిల్. మీరు అక్కడ ఆగిపోయారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అవన్నీ నేను మాట్లాడతాను, మీకు చెప్తాను. ఇది ఒక పైలట్గా తీసుకుందాం. ఈ గ్రామానికి వచ్చాను, మీరు చెప్పింది ఇమ్మీడియట్గా చేపిస్తాం. నా కాన్సెప్ట్ నెట్ జీరో. అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు, దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు. మళ్లీ పొలాలకు $10,000 లంచం తీసుకుంటూ గాజువాక సర్కిల్ 3 పౌర సరఫరాల శాఖ అధికారి టి కృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడ్డాడు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. పెదగంటియాడ ప్రాంతానికి చెందిన బియ్యం వ్యాపారి నారాయణ 2 నెలల క్రితం పీడీఎఫ్ రైస్ను రవాణా చేస్తూ దొరికిపోయాడు. సదరు వ్యక్తిపై కేసు నమోదు కాగా అందుకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. దీనిపై కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న నారాయణ తన వాహనాలను ఇప్పించాలి అని ఏఎస్ఓని కోరగా అందుకు ఆయన ఒక్కో వాహనానికి గాను $5,000 చొప్పున లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. మధ్యాహ్నం నారాయణ నుండి $10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎస్ఓపై అనేక ఫిర్యాదులు అందాయని, అప్పటి నుండి నిఘా పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఇదే సందర్భంలో అనేక మంది వ్యాపారులు ఏసీబీ అధికారులను కలిసి పలు ఫిర్యాదులు చేశారు. దాడుల్లో సిఐలు శ్రీనివాసరావు, వెంకటరావు, లక్ష్మణరావు, సుప్రియ పాల్గొన్నారు. చెందినటువంటి ఫిర్యాదుదారు మా వద్దకు నిన్న వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఫిబ్రవరి నెలలో పీడిఎస్ రైస్ తీసుకెళ్తుండగా పట్టుబడడం జరిగింది. విశాఖపట్నం న్యూపోర్ట్ పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. అదే విధంగా ఇతని యొక్క ఒక బొలెరో, తొట్టె లాంటి జీపు, అలాగే మరొక తొట్టె లాంటి ఒక ఆటో, ఈ రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మరో వెహికల్. ఎప్పుడైతే ఇవి సీజ్ అయిపోయాయో కేసు బుక్ చేసిన తర్వాత ఇతను చట్టపరంగా అన్ని కోర్టుకి అటెండ్ అయ్యాడు, అన్ని చూసుకుంటున్నాడు. తదుపరి ఈ వెహికల్స్ రిలీజ్ కోసమని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు వారు ఏంచమో
కలెక్టర్ గారికి ఉత్తర్వులు ఇచ్చారు వెహికల్స్ రిలీజ్ చేయమని ఇమీడియట్ గా. సో వెంటనే జాయింట్ కలెక్టర్ గారు సర్కిల్ 3 ఏఎస్ఓ గారైన టి కృష్ణ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు 10వ నెలలో. ఏంటి, ఆ వెహికల్స్ ఇమీడియట్ గా ఆ ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడికి ఇమీడియట్ గా రిలీజ్ చేయండి అని. సో ఆ ఆర్డర్స్ ఇతని దగ్గర పెట్టుకొని రిలీజ్ చేయకుండా వెహికల్ కి 5,000 రూపాయల చొప్పున లంచము డిమాండ్ చేయడం జరిగింది. సో గత నెల 18వ తారీఖు నుంచి తిరుగుతున్నాడు, అంతకు ముందు నుంచి కూడా తిరుగుతున్నాడు. సో 18వ తారీఖు